హలో అండి. చికెన్ 65 ఎలా చేసుకోవాలో ఇక చూసేద్దాం. చికెన్‌ని బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్‌లోకి వేసుకొని ఎగ్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కలర్ అండ్ మైదా, కార్న్‌ఫ్లోర్, ఆయిల్, లెమన్స్ అండ్ మన చికెన్ తీసుకున్నాం కదా, ఆ చికెన్‌లో మనం ఫస్ట్ కావాల్సినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. అలానే కారం కూడా సరిపడా వేసుకోవాలి. అలానే మనం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి. నేనైతే ధనియాల పొడి వేసుకున్నాను. మీ దగ్గర గరం మసాలా ఉన్న 2 వేసుకోవచ్చు. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా, అది కూడా ఒక ముద్ద వేసేసుకోవాలి. అలానే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టుకోవాలి. అలా మనం మొత్తం కలిపేసుకున్న తర్వాత కార్న్‌ఫ్లోర్ అండ్ అలానే మైదా కూడా తీసుకున్నాం కదా, అది కూడా వేసుకొని మొత్తం కలిపేసేసుకోండి. అలా కలిపేసుకున్న తర్వాత మనం లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదా, ఆ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అలానే ఎగ్ కూడా వేసుకొని కలుపుకోవాలి. తీసుకున్న పెరుగు ఉంది కదా, ఆ పెరుగు కూడా వేసుకొని అవన్నీ మొత్తం కలుపుకోవాలి. అలా మొత్తం కలుపుకున్నాక మనం ఆయిల్ కూడా తీసుకున్నాం కదా, ఆ ఆయిల్ అనేది కూడా దాంట్లో వేసేసుకొని వాటిని కూడా మొత్తం కలిపేసేసేయాలి. అలా కలిపేసాక మనం కలర్ తీసుకోవాలి. ఆ కలర్ కూడా పాలల్లో వేసుకోండి, బాగుంటుంది. ఒక చిన్న మూతలో వేసుకొని ఆ కలర్ మొత్తం వేసేస్తే చక్కగా రెడ్గా అయిపోతుంది కదా. దాన్ని 1 అవర్ ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత 1 అవర్ తర్వాత తీసేసుకోవాలి. నేను తీసేసుకున్నాను. సో ఇక మనం బాండీని కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. దాంట్లో మనకి కావాల్సినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఫ్రై అవ్వాలి కాబట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే 6 వేసాను, మీరు తగినంత వేసుకోండి. ఇంకా అవి అలా బాగా ఫ్రై అవ్వాలి. ఆ పీసెస్ని బాగా ఫ్రై చేసాం కదా, బ్రౌన్గా అయిపోయింది. సో ఇంకా మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మనం కరివేపాకు, మిర్చీస్ అనేవి ఆయిల్లో వేసేసుకొని అవి కూడా కొంచెం వేగనించాలి. అలా వేగనిచ్చాక దాంట్లో మనం ఆల్రెడీ ప్లేట్లో తీసుకున్న చికెన్ మొత్తం దాంట్లో వేసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. అప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది అండ్ కొంచెం బాగా ఉడకని చోట కూడా ఉడుకుతుంది. ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్నాక మనం ఇంకా ఫైనల్గా సర్వ్ చేసుకున్నాం. ఇలా అయిపోయాక మనకి ఈ రైనీ సీజన్లో సూపర్ ఉంటుందండి. పిల్లలకి కానీ హస్బెండ్స్కి కానీ సూపర్ ఉంటుంది. ఇలా మీ ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.